వైఎస్ఆర్సీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి గారు తన ట్వీట్ల యుద్ధం కొనసాగిస్తూనే ఉన్నారు. ఆయన తాజాగా పెట్టిన ట్వీట్ ఏంటో చూద్దాం. మోస్ట్ ఇన్ఫేమస్ బ్యాక్ స్టాబర్స్ ఇన్ హిస్టరీ, చరిత్రలో వెన్నుపోటుదారుల్లో ఎవరు ఉన్నారు అనే విషయాన్ని ఆయన ఈ ట్వీట్లో ప్రస్తావించారు. మార్కస్ బ్రూటస్ బిట్రేడ్ జూలియస్ సీజర్. జూలియస్ సీజర్ ఆయన బ్రూటస్ని ప్రోత్సహించి ముందుకు తీసుకొస్తే ఆయనను వెన్నుపోటు పొడిచిన వారిలో మార్కస్ బ్రూటస్ ఉన్నారు. ఆయన సీజర్ చనిపోతే యూ2 బ్రూటస్ అంటాడు షేక్స్పియర్ నాటకంలో. అది చాలా ప్రపంచ ప్రసిద్ధి చెందిన డైలాగ్, యూ2 బ్రూటస్ అంటే నువ్వు కూడానా బ్రూటస్ అని. అలాగే మీర్ జఫర్ బిట్రేడ్ బెంగాల్. మీర్ జఫర్ చేసిన ద్రోహం వల్లనే బ్రిటిష్ వారి దగ్గర లంచాలు తీసుకుని ఈస్ట్ ఇండియా కంపెనీ మీర్ జాఫర్ బెంగాల్ నవాబు లొంగిపోయేలా చేశాడు, ఓడిపోయేలా చేశాడు. ఇక చంద్రబాబు నాయుడు బిట్రేడ్ ఎన్టీఆర్ అనేది చెప్పారు. జుడాస్ బిట్రేడ్ జీసస్. జుడాస్ కథ తెలిసిందే బైబిల్లో. రాజా జయచంద్ బిట్రేడ్ రాజా పృథ్వీరాజ్ సింగ్, అది కూడా మనకు తెలిసిందే. అంటే ఇప్పుడు ఈ కాకినాడ వివాదం ఉంది కదా, కాకినాడ రేవు, కాకినాడలో డీప్ సీ పోర్టు, వీటి వివాదము, అలాగే కాకినాడ సెజ్, దాని గురించి మనం కొన్ని విషయాలు తెలుసుకోవడం సమంజసంగా ఉంటుందండి. వీ షుడ్ కీప్ అవర్ సెల్ఫ్స్ అప్డేటెడ్ అండ్ ఆల్సో ఇన్ఫార్మ్డ్. లేదంటే ఎవరు కరెక్టు, ఎవరు రాంగు, ఎవరు తప్పు చేశారు, ఎవరు దోపిడీదారులు, ఎవరు కుట్రదారులు అనేది ఎవరి నిర్ణయానికి వారు రావచ్చు. కానీ కొంచెం బేసిక్ ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా ఇవ్వకపోవడం వల్లనే ప్రజలు కొంచెం తడబాటు పడాల్సి వస్తున్నది. అలాగే మీడియాలో ఒక వర్గం డామినేషన్ పెరిగిపోవడం వల్ల అసలు వాస్తవాలు వెలుగులోకి రావటం లేదు. అంటే అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్ ఏంటి అనేది చూద్దాం. బెదిరిస్తే కాకినాడ డీప్ వాటర్ పోర్టు మీద అజమాయిషీ కోసం 51% వాటా తీసుకుంటారు, కానీ 41% వాటా తీసుకుంటారా అనే ప్రశ్నకు, అరబిందో తీసుకుంటుందా అన్న ప్రశ్నకు సమాధానం లేదు. 150 దేశాల్లో వ్యాపారం చేస్తూ ఏటా 72,000 కోట్ల టర్నోవర్, 3,000 కోట్ల నికర లాభం ఉన్న అరబిందో వారు సహజంగానే ఇతర రంగాల్లో, ఒక ఫార్మా రంగంలో కాకుండా రియల్ ఎస్టేట్ రంగము, పోర్ట్లు, ఇలాంటివి మౌలిక సౌకర్యాల రంగాల్లోకి విస్తరించాలని నిర్ణయించడం చాలా సర్వసాధారణం. ఎప్పటికీ కేవీ రావుకి 59% వాటా ఉంది. ఆ విషయాన్ని కూడా గమనించాలి. అంటే పోర్టుపై నిర్ణయాధికారం ఇప్పటికీ కేవీ రావుకే ఉంది. అందులో ఆయనే కాకినాడ డీప్ వాటర్ పోర్ట్ ఎండీగా కొనసాగుతున్నారు. సీఈఓ, ఇతర కీలక స్థానాల్లో ఆయన సన్నిహితులే ఉన్నారు. మరి బెదిరించి 41% వాటా తీసుకుని అరబిందో వాళ్ళు ఏమి చేయగలరు అనే ప్రశ్నకు సమాధానం రావాల్సి ఉంది. నాడు 1999లో కాకినాడ పోర్టును తన సన్నిహితులు అయిన కేవీ రావుకు కారు చౌకగా చంద్రబాబు ప్రభుత్వమే కట్టబెట్టింది. దాని గురించి కూడా ఇంతకుముందు వీడియోలో ప్రస్తావించాను. అప్పుడు నేను ఒక పెద్ద స్టోరీ కూడా చేశాను. 2020లో కేవీ రావు సమ్మతితోనే కాకినాడ డీప్ వాటర్ పోర్టులో వాటాల విక్రయం. ఆ మొత్తం 494 కోట్లను ఆయన మరోచోట పెట్టుబడి కూడా పెట్టాడు. పోర్టును ఆనుకొని ఉన్న జిఎంఆర్ సెజ్లో వాటాలను అరబిందో సంస్థ కొనుగోలు చేసింది. ఆ సెజ్లో కొత్త పోర్టును నిర్మిస్తోంది. అంటే ఇది వ్యాపార సూత్రం ఏంటంటే డైవర్సిఫికేషన్ అంటే కదా, ఇతర రంగాల్లోకి, ఒకే రంగంలో, అంటే డోంట్ పుట్ ఆల్ ది ఎగ్స్ ఇన్ వన్ బాస్కెట్ అంటారు కదా, ఫార్మా రంగంలోనే కాకుండా ఇతర రంగాల్లోకి విస్తరించడము. అది చాలా సహజంగా జరిగితే. దక్షిణ కొరియా లాంటి దేశంలో తీసుకుంటే చాయ్ బాల్స్ అంటే ప్రభుత్వం మద్దతు ఉన్న పెట్టుబడిదారులు, ఆశ్రిత పెట్టుబడిదారులు విపరీతమైన, ఇప్పుడు మన ఇండియాలో ఆటోమొబైల్ వ్యాపారం చేస్తున్న, ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో ఉన్న అనేక కంపెనీలు చాయ్ బాల్స్కి చెందినవి. అది ప్రభుత్వ దక్షిణ కొరియా ఆశ్రిత పెట్టుబడిదారీ సంస్థలే విపరీతంగా విస్తరించాయి. అందులో నేను హుండాయ్ ఇలాంటి కంపెనీలు నేను వ్యక్తిగతంగా చూడటం సందర్శిస్తున్నాను. అందులో పనిచేసే క్రమశిక్షణ, వారు చేసే పద్ధతులు చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతుందండి. అలాగే మారుతి సుజుకి చూశాను, ప్లస్ దేవు కంపెనీని చూశాను, హుండాయ్ చూశాను, కియా చూసే అవకాశం నాకు రాలేదు. ఏదేమైనా అసలు అనేక సందర్భాల్లో చరిత్రలోకి వెళ్ళి తొంగి చూస్తే అసలు రాయబార కార్యాలయాలు పెట్టేది వ్యాపారాన్ని, ఆయా దేశాలతో వ్యాపారాన్ని విస్తరించడానికైనా విషయాన్ని గుర్తించాలి. అయితే ఎవరి మీద ఒత్తిడి చేసి పెట్టుబడి చేసి కొయర్స్ చేస్తే పెట్టుబడిదారులు లొంగిపోతారని అది మరీ అది చాలా
ఆలోచనే సరైనది కాదు. అంటే ఆయా వ్యాపారాల్లో వాళ్ళు తప్పులు చేస్తే ఎవరైనా బెదిరిస్తే లొంగిపోయే అవకాశం ఉంది, కానీ తప్పులు చేయని వారు, చట్టబద్ధంగా వ్యాపారాలు చేసేవారు ఎవ్వరూ లొంగతీయలేరు. వారిని రక్షించడానికి అవసరమైన వ్యవస్థలు ఇండియాలోనూ ఉన్నాయి, ఇతర దేశాల్లోనూ ఉన్నాయి. అది అలా ఉంచితే పోర్టును ఆనుకున్న జిఎంఆర్ సెజ్లో వాటాలను అరబిందో సంస్థ కొనుగోలు చేసింది. అంటే జిఎంఆర్ కూడా విపరీతంగా విస్తరించడం వల్ల దానికి ఆర్థిక ఒత్తిడి ఏర్పడినప్పుడు సెజ్లో కొంత వాటాను అరబిందో, క్యాష్ రిచ్ కంపెనీ అయిన అరబిందోకి విక్రయించింది. దానికి ఎవరు ఒత్తిడి అవసరం లేదు, ఎవరి వ్యాపార నిర్ణయాలు వారివి. ఆ సెజ్లో అరబిందో కొత్త పోర్టును నిర్మిస్తోంది. దాంతో ఆ సెజ్ను ఆనుకొని ఉన్న కాకినాడ డీప్ వాటర్ పోర్టులో కూడా తమకు వాటా ఉంటే వ్యూహాత్మకంగా ప్రయోజనకరమని అరబిందో సంస్థ భావించింది. ఇట్ ఈజ్ ఎ న్యాచురల్ ఎక్స్టెన్షన్ టు ఇట్స్ బిజినెస్. భవిష్యత్తులో కాకినాడ డీప్ వాటర్ పోర్టులోని తన మెజారిటీ వాటాలను ప్రమోటర్ కేవీ రావు విక్రయించాలని భావిస్తే ముందుగా అప్పటికే వాటాదారుగా ఉన్న అరబిందో సంస్థకే విక్రయించాలి. ఫస్ట్ రైట్ ఆఫ్ రిఫ్యూజల్ అని దీన్ని అంటారు. అంటే భవిష్యత్తులో కాకినాడ డీప్ వాటర్ పోర్టులో తన మెజారిటీ వాటాలను ప్రమోటర్ కేవీ రావు విక్రయించాలని భావిస్తే ఇప్పుడు అంటే 59% వాటాలు ఉన్నాయి కదా, ఆ వాటాలను వేరే వారికి విక్రయించే ప్రయత్నం జరుగుతుండొచ్చు. ఆ ప్రయత్నంలోనే భాగంగా ఈ కేసులు బెదిరించటాలు మొదలు కావచ్చు. అరబిందో సంస్థ బెదిరిపోతుందా చంద్రబాబు ప్రభుత్వానికి కానీ ఇతర ప్రభుత్వాలకు కానీ? చట్టబద్ధంగా వ్యాపారం చేసేవారు ఎవరికి బెదిరిపోరు. అది కేవీ రావు అంతే, లేకపోతే అరబిందో వాళ్ళు కూడా అంతే. అంటే చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి బెదిరిస్తే బెదిరిపోయేంత అమాయకత్వంగా వాళ్ళు ఉండరు. వాళ్ళకి అవసరమైన లీగల్ టీమ్స్ ఉంటాయి, అవసరమైన స్ట్రెంగ్త్ ఉంటుంది. నిజానికి వాళ్ళే ప్రభుత్వాలని ప్రభావితం చేయగలుగుతారు, కానీ ప్రభుత్వాలు వారిని ప్రభావితం చేయటం అనేది అసాధ్యం. భవిష్యత్తులో కాకినాడ డీప్ వాటర్ పోర్టులోని తన మెజారిటీ వాటాలను ప్రమోటర్ కేవీ రావు విక్రయించాలని భావిస్తే ముందుగా అప్పటికే వాటాదారుగా అరబిందో సంస్థకే అవకాశం ఇవ్వాలి. ఆ నిబంధన రైట్ టు ఫస్ట్ రిఫ్యూజల్ ఒప్పందంలో ప్రధానాంశం. దాంతో 2 పోర్టులను నిర్వహించనున్న వ్యాపార విస్తరణ ప్రణాళికలో భాగంగానే కాకినాడ డీప్ వాటర్ పోర్టులో అరబిందో సంస్థ వాటాలు కొనుగోలు చేసింది. అది పూర్తిగా ఆ సంస్థ వ్యాపార ప్రణాళిక. అరబిందో కేవీ రావు మధ్య ప్రైవేటు ఒప్పందం. దాంతో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి కానీ ఇతరులకు కానీ ఎలాంటి సంబంధం లేదు. అంటే ఇటువంటి డెవలప్మెంట్ జరిగేటప్పుడు ఒకప్పుడు ప్రభుత్వ రంగ సంస్థగా ఉన్న కాకినాడ రేవు అంటే దానికి కూడా ఇంకా మార్జినల్ షేర్స్ ఏమైనా ఉంటే ఉండవచ్చు. మరి అవి కూడా లేకుండా అమ్మేసాడో చంద్రబాబు నాయుడు అలాంటివి చేస్తాడు. రాశి విషయంలో అలాగే చేసి రాశి సిమెంట్స్ ఇండియా సిమెంట్స్ పరమయ్యేలాగా చంద్రబాబు దోహదం చేశాడని గతంలో ఒక వీడియోలో కూడా చెప్పున్నా. రాశి రాజుగారు నా దగ్గర స్వయంగా కళ్ళనీళ్ళు పెట్టుకొని చంద్రబాబు వైఖరి గురించి చాలా క్రిటికల్గా మాట్లాడారు. ఆయన చాలా పెద్ద మనిషి కాబట్టి విమర్శించలేదు, కానీ క్రిటికల్గా మాట్లాడారు. నేను నా అంతటి పారిశ్రామికుడు ఆయన రిక్వెస్ట్ చేస్తే ఆయన ఆంధ్రప్రదేశ్గా చెందిన కంపెనీకి ఈ రాశి సిమెంట్ ఉండే విధంగా సహకరించకుండా ఇండియా సిమెంట్స్ సహకరించాడు అని నాకు చెప్పారు. కాకినాడ డీప్ వాటర్ పోర్టులో వాటాలకు అడ్డగోలుగా హస్తగతం చేసుకునేందుకు చంద్రబాబు కుట్ర చేస్తున్నాడని ఇప్పుడు ఆరోపణ. అంటే డీప్ వాటర్ పోర్టులో వాటాలను అడ్డగోలుగా హస్తగతం చేసుకునేందుకు చంద్రబాబు కుట్ర. అంటే మొత్తం ఆ కాకినాడ సీపోర్టులు అంటే మరి అదానీ గారు అనేక సీపోర్ట్లను, కృష్ణపట్నం సీపోర్టు, ఇతర సీపోర్ట్లను, తన గంగవరం పోర్టు, వీటిలన్నింటి చాలా లాభసాటి వ్యాపారం. వెస్ట్ కోస్ట్ అంతా సాచురేట్ అయిపోవడం వల్ల ఈస్ట్ కోస్ట్ మీద దృష్టి పడింది. ఈస్ట్ కోస్ట్లో గంగవరము, విశాఖ, కాకినాడ, కృష్ణపట్నం ఇవన్నీ కూడా ఇంకా భవిష్యత్తు ఇంకా చాలా బాగుంటుందని అంచనా. అందువల్లనే అందులో మంచి లాభసాటి వ్యాపారంలో వాటాలు కొనుగోలైన చంద్రబాబు గారు కానీ, చంద్రబాబు సన్నిహితులు కానీ, కుటుంబ సభ్యులు కానీ, లేకపోతే ఇతరులు ఆయనకు సన్నిహితంగా ఉండేవారు కోరుకుండవచ్చు. అందువల్ల ఈ వివాదాన్ని సృష్టించాడన్న అనుమానాలు జనంలో కలుగుతున్నాయి. జగన్ మొదలుపెట్టిన రామాయపట్నం, మచిలీపట్నం, మూలపేట పోర్టులను కూడా చంద్రబాబు ప్రస్తుతం తన బినామీలకు కట్టబెట్టేందుకు రంగం సిద్ధం చేస్తున్నారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. అలాగే రెడ్డి పారిశ్రామికవేత్తల మీద ఆయన దాడి ప్రారంభించారన్న విమర్శకు దాన్ని పెద్ద విమర్శ అని నేను అనుకోను. టీడీపీలో ఉన్న రెడ్ల మీద కూడా చిన్న చూపు చూస్తున్నా అంట. ఇది రెడ్ల మీద కక్షపూరిత దాడి అని ఇంకో కోణంలో చూసేవాళ్ళు కూడా చెప్తున్నారు. షిప్పుల రాకపోకల మీద ఇలాగే ఆంక్షలు కొనసాగితే ఉభయ గోదావరి జిల్లాలో ఉన్న 90% రైస్ మిల్లుల
రైస్ మిల్లులు అన్నీ ఈ ఎన్నికల్లో ఒక నాయకుని మాట కోసం టీడీపీకి సపోర్ట్ చేసిన ఒక ప్రధాన కులం చేతిలోనే ఉన్నాయి, అంటే కాపు కులం చేతిలో ఉన్నాయి. వాళ్ళు తీవ్రంగా నష్టపోవటం కావ్యం. తర్వాత వారు ఏ విధంగా స్పందిస్తారో మనం చూడాలి. అంటే ఒక నిర్ణయం తీసుకుంటే దానికి అనేక మల్టీ డైమెన్షన్స్ ఉంటాయి కదా, అది చూడాలి. మళ్ళీ మనం వచ్చేసి ఆయన విజయసాయి రెడ్డి గారిది ట్వీట్తో ప్రారంభించాం కదా, ఆయన అభిప్రాయాలు, ఆయన వీడియోలు కూడా ఉన్నాయి, అవి పెట్టట్లేదు నేను. వైఎస్ జగన్పై కక్ష తీర్చుకోవడానికే బాబు టార్గెట్ చేస్తున్నాడు, రాష్ట్ర అభివృద్ధి సంక్షేమం చంద్రబాబు ముఖ్యం కాదు అని కూడా విజయసాయి రెడ్డి గారు చెప్తున్నాడు. కాకినాడ పోర్టు కేవీ రావు బాబు బినామీ, ఆయన ఎలాంటి వాడో పవన్ 2018లోనే చెప్పాడు. కేవీ రావు చంద్రబాబుపై పరువు నష్టం దావా వేస్తా, నాపై లుకౌట్ నోటీసులు జారీ చేయాల్సిన అవసరం ఏంటి? కాకినాడ పోర్టు కేవీ రావు ఒక బ్రోకర్ పనులు చేసే కేవీ రావుకు విక్రాంత్ రెడ్డి భయపెట్టారంటే నమ్మొచ్చా? కాకినాడ పోర్టును తన బినామీ కేశవరావుకు కట్టబెట్టడానికి బాబు నాటకాలు. కాకినాడ పోర్టుపై 1997 నుంచి ఇప్పటి వరకు జరిగిన లావాదేవీలపై సిఐడి చేత కాకుండా సిబిఐ ఈడీల చేత విచారణ చేస్తే కేశవరావు బాబుల అక్రమ బండారం బయటపడుతుంది అని కూడా ఆయన అన్నారు. ఆయన లుకౌట్ నోటీస్ గురించి ఏం చెప్పారో చూద్దాం. నేను ఒక్కటే చెప్తా ఉన్నా, చంద్రబాబు నాయుడు వచ్చే వారంలో మీ పైన, చంద్రబాబు నాయుడు పైన, కేవీరావు పైన హైకోర్టులో డిఫమేషన్ కేసు నాకెక్కడైతే, నా మీద ఎక్కడైతే ఒక పార్లమెంటు సభ్యుడిగా ఈరోజు నేను ఎక్కడికి వెళ్ళేటటువంటి అవకాశం లేదు, వెళ్ళను కూడా. చంద్రబాబు నాయుడు వెళ్ళమన్నా కూడా వెళ్ళను కూడా. అలాంటి వ్యక్తిని నా మీద లుకౌట్ నోటీస్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఏముంది? తనకు బుద్ధి మందగించింది అని నేను అందుకనే చెప్తా ఉన్నా. నా పైన 21 కేసులు ఉన్నాయి. నేను ఎక్కడికైనా విదేశాలకు వెళ్ళాలంటే సిబిఐ కోర్టు హైదరాబాద్ పర్మిషన్ కావాలి. కనీసం ఆ ఇంగిత జ్ఞానం అన్నా చంద్రబాబు నాయుడుకు లేకుండా లుకౌట్ నోటీస్ ఇవ్వడం అన్నటువంటిది, ఒక పార్లమెంటు సభ్యుడిగా, ఒక ప్రజాప్రతినిధినైనటువంటి నా మీద లుకౌట్ నోటీస్ ఇవ్వడం అన్నటువంటి దాంట్లో ఉద్దేశం చంద్రబాబు నాయుడు ఏంటి అన్నటువంటిది మీరు అర్థం చేసుకోవచ్చు. ఈ విషయం మీద ఈ లుకౌట్ నోటీస్ ఇవ్వడంలో ఒక అల్టీరియర్ మోటివ్ ఉంది. ఈ యొక్క దాన్ని నా యొక్క ఇమేజ్ని, నా యొక్క రెప్యుటేషన్ దెబ్బతీసే దానికోసంగా ఇది జరిగింది అన్నటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకొని అటు చంద్రబాబు నాయుడిని, అటు తప్పుడు కంప్లైంట్ ఇచ్చిన దానికోసంగా ఇటు కేవీ రావు ఇద్దరి మీద కూడా నేను కోర్టులో దావా వేస్తున్నాను అన్నటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తా ఉన్నా. ఈ యొక్క కేసు పెట్టారు కాబట్టి ఎఫ్ఐఆర్ ఛార్జ్ షీట్ ఫైల్ చేసిన తర్వాత మేము అంతా కూడా కంప్లీట్ అయిన తర్వాత, మేము నిర్దోషులుగా బయటపడిన తర్వాత చంద్రబాబు నాయుడు పైన మెలేసియస్ ప్రాసిక్యూషన్ కింద చంద్రబాబు నాయుడు మీద కేసు పెట్టి అతన్ని అప్రాప్రియేట్గా లీగల్ రెమెడీస్ అన్ని కూడా తీసుకుంటాము అన్నటువంటి విషయాన్ని కూడా నేను తెలియజేసుకుంటా ఉన్నాను. అంటే మొత్తం మీద ఇది రోజు రోజుకి తీవ్రస్థాయిలోకి వెళ్తుంది. అంటే ప్రజలకి కొన్ని విషయాలు తెలియాల్సి ఉన్నది. ప్రజలు అంటే మనకు తెలిసినవి కొన్ని జరుగుతున్నాయి, తెలియకుండా చాలా జరుగుతున్నాయి అని ఇప్పుడు ఈ రేవుపట్టణం వ్యవహారంలో మనకి కొన్ని విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అంటే ఇంకా ఈ పోరాటం తీవ్రమైన కొద్దీ మరికొన్ని విషయాలు వెలుగులోకి రావచ్చు. అంతే ప్రజాస్వామ్యంలో ప్రజల వద్ద పూర్తి సమాచారం ఉండాలి. పూర్తి సమాచారం ఉన్న తర్వాత వారి నిర్ణయాలు, వారి తీర్పులు, వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళు ఎలా చేస్తారు. ఇక కోర్టులు ఎలాగ ఉన్నాయి, కోర్టులు వీటిపై తీర్పులు అనంతంగా ఇవ్వటానికి అనంతంగా సాగిపోతూ ఉంటాయి. అది కూడా మనకు తెలుసు. అయితే మనం చేయగలిగింది ఏం లేదు, జస్ట్ మనం అబ్జర్వ్ చేస్తాం, మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఇవన్నీ కూడా.